అబ్బా సమ్మర్ వచ్చేసింది. కనబడిన జ్యూస్ బండి దగ్గరల్లా ఆగి ఐస్ వేసుకొని మరి మనం జ్యూసులు తాగుతున్నాం. కానీ ఆ ఐస్ మేకింగ్ బయట ఎట్లా జరుగుతుందో మీకు ఎవరికైనా తెలుసా? సో దానికి సంబంధించి వీడియోని ఒకసారి చెక్ చేయండి. ఆ ఫ్యాక్టరీలో ఐస్ ఎలా తయారు చేస్తున్నారు, అదే విధంగా మన ఇంట్లో తయారు చేసుకున్న ఐస్ ఎంత తొందరగా మెల్ట్ అవుతుంది, అదే బయట ఫ్యాక్టరీలో తయారైన ఐస్ బండి వరకు వచ్చే వరకు కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేంత వరకు కూడా అది ఎలాగ కరగకుండా ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఆన్సర్ తెలిస్తే కనుక కమెంట్ లో తప్పకుండా చెప్పండి. అలాగే బయట ఎక్కువగా జ్యూసెస్ తాగి మన ఇంట్లో తాగిన జ్యూస్ కి దానికి ఏంటి తేడా మీరు గమనించారు? మీ గొంతు ఎలా ఫీల్ అవుతోంది, మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయా కూడా మీరు కమెంట్ చేయండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే బయట ఏది తయారు చేసినా ఈ మధ్య కాలంలో మనం రకరకాలుగా చూస్తున్నాం. ఎంత అన్హైజీన్ ప్లేసెస్ లో వాటిని తయారు చేస్తున్నారో. సో పిల్లలకు తాగించే ముందు కూడా చాలా ఆలోచించి ఒక అడుగు వేయండి. దానికి బదులుగా ఆల్టర్నేటివ్ గా కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. వితౌట్ ఐస్ కూడా మనం జ్యూసెస్ తీసుకోవచ్చు. వాటికంటే బెటర్ గా ఇంకా షుగర్ కేన్ జ్యూస్ కూడా ఈ మధ్య వితౌట్ ఐస్ అమ్ముతున్నారు. సో ఇలాంటి ఆల్టర్నేటివ్స్ పాటించి ఎంతో కొంత మనం హెల్త్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకుందాం.